రీసెంట్‌గా ఒక కస్టమర్ యొక్క డబ్బుల కోసం నేను ఒక ఆఫీస్ చుట్టూ 1 మంత్ తిరిగి ఆయనకి ఒక ప్లాట్ అయితే ఇప్పించడం జరిగింది. ఆ కస్టమర్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే, నా డబ్బులపై నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కన్నా నువ్వు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. ద వే యూ హావ్ షోడ్ డెడికేషన్ విచ్ కాంట్ బి షోన్ బై ఎనీవన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆయనకి నేను ఎంత డెడికేషన్‌గా పనిచేశానో ఆయనకి అర్థమైందనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన వేరే కంపెనీలో దాదాపు ₹2,00,00,000 పే చేసి 3 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు వరకు ఆయనకి ల్యాండ్ రాలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఇది నా గొప్పతనం కోసం నేను చెప్పట్లేదు. ఇది ప్రూఫ్ కూడా నేను ఇవ్వగలను. ఇక నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇన్వెస్ట్మెంట్ చేయడం గొప్ప కాదు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాపర్టీ అమ్మగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చెప్తే చాలామందికి నెగెటివ్‌గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఈరోజు చాలామంది కొన్ని కంపెనీస్ మీద కేసెస్ పెట్టారు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా. ఎంతవరకు రికవరీ చేశారు? 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతవరకు రికవరీ చేశారు? సో రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు చాలామంది ఎంక్వైరీ కోసమో, క్రాస్ క్వశ్చన్స్ కోసమో, లేకపోతే ఇంకా దేనికోసం అడ్వైజర్ కాంటాక్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి వస్తే అడ్వైజర్ అనేవాడిని కొద్దిగా చులకనగా చూస్తారు, తక్కువ అంచనా వేస్తారు. ప్రాబ్లం వచ్చినప్పుడే రియల్ అడ్వైజర్ యొక్క కెపాసిటీ అంటే అర్థమవుతుంది. ఇది నేను ప్రౌడ్గా చెప్తాను, ఎందుకంటే నా కస్టమర్స్కి ప్రాబ్లం వస్తే నేను చివరి వరకు నిలబడతాను. అంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఉంటాను. ఈరోజు హైదరాబాద్లో కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు ఆ డబ్బులు రికవరీ చేయలేకపోతాం. అదైతే వాస్తవం.